గతంలో తెలుగుదేశం జనసేన నాయకుల్ని ఎవరినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇబ్బంది పెడుతుంటే కింద స్థాయి నాయకులు కార్యకర్తలు ఎక్కడికి పోయి దాక్కునేవాళ్ళు అంటే తెలంగాణలో ఏ ఉద్యోగం చేసుకోవడం వ్యాపారం చేసుకోవడం. సాధారణంగా తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆ బెంగళూరు వైపుకే చెన్నై వైపుకి వాళ్ళు ఎక్కువగా బెంగళూరు వైపే వెళ్తుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్ తెలుగు వాళ్ళే ఉండేటటువంటి పరిస్థితి. ఏ చివరికి ఆటో నడుపుకున్నా పర్లేదు, కారు నడుపుకున్నా పర్లేదు, ట్రావెల్స్ పడుకున్నా పర్లేదు, అట్లాగే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అవి అక్కడిది వేరు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా జరుగుతున్నది ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కోస్తా ప్రాంతం నుంచి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అటు వెళ్ళి ఉండటం లేదు. అంటే కనుక ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ పోయి తెలుగుదేశం గవర్నమెంట్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా పండ్ల హరిశ్చంద్ర అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిడ్నాప్కు గురయ్యాడు. ఏంటంటే ఈయన పశువేముల మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన కొంతకాలంగా తెలంగాణలో తలదాచుకుంటున్నాడు. పింఛన్ డబ్బులు తీసుకునేది స్వగ్రామం వస్తుంటే స్వగ్రామానికి చెందిన టీడీపీ నేతలు తెలంగాణ వెళ్ళి అపహరించారంట. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో మాటు వేసి హరిశ్చంద్రని కిడ్నాప్ చేశారట. ఇది చివరికి పింఛన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు అతను. అట్లాంటి వ్యక్తిని కిడ్నాపులు చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.